నమస్తే. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి సంచలన నిర్ణయం తీసుకున్నాడు. గత కొన్ని నెలలుగా అతను సంచలన నిర్ణయాలు తీసుకుంటూనే ఉన్నాడు. ఫార్మా ఉత్పత్తులపైన 100% టారిఫ్ వేస్తున్నాం. అమెరికాకు వచ్చే ప్రతి ఫార్మా ప్రొడక్ట్ పైన, అంటే బ్రాండెడ్ అండ్ పేటెంటెడ్ ఫార్మా ఉత్పత్తులపైన 100% టారిఫ్ వేస్తున్నాడు. దీన్ని అఫీషియల్ గా అనౌన్స్ కూడా చేశారు. ఈ ప్రభావం భారతీయ ఫార్మా కంపెనీల పైన, డ్రగ్ మ్యానుఫ్యాక్చరర్స్ పైన ఏ విధంగా పడబోతోంది, ఈ విషయాన్ని గురించి మాట్లాడదాం. నాతో జాయిన్ అవుతున్నారు డిస్కషన్ లో అనలిస్ట్ పెకేడి ప్రసాద్ గారు. ప్రసాద్ గారు నమస్తే. నమస్కారం రాజు గారు. ప్రసాద్ గారు, ట్రంప్ గత కొన్ని నెలలుగా తీసుకుంటున్న నిర్ణయాలన్నీ కూడా, అంటే పర్టికులర్ గా భారత్ ని టార్గెట్ చేస్తున్నాడు అని అనలేం, అలాగని మన మీద ఇంపాక్ట్ లేదని కూడా చెప్పలేం. ఎందుకంటే ఇప్పుడు ఈ 100% టారిఫ్ అనేది ఇండియా పైన, భారత్ పైన ఎక్కువ ప్రభావం ఉంటుందని చెప్తున్నారు. మీ ఇనిషియల్ రియాక్షన్? తంది ఎప్పుడు ట్రేడ్ గురించే మాట్లాడుతున్నాడు. ఎందుకంటే వాళ్ళ ఆర్థిక వ్యవస్థ చాలా ఘోరంగా తయారైంది. ఈ అమెరికా ఫస్ట్ అని చెప్పడము సరే. ఈ ట్రేడ్ ఎక్స్పాన్షన్స్ యాక్ట్ ఏదైతే ఉందో వాటిలలో అది చూసుకుని ఏంటంటే ఈ 100% టారిఫ్ పెంచడం, ఫార్మా కంపెనీలో పెంచడం చేస్తున్నారు. అయితే మనం ఇక్కడ చూడాల్సిన అంశం ఏంటంటే రాజు గారు, మనకు స్టాక్ మార్కెట్ లో పడిపోయినా సరే, మనకు మీడియా నెరేటివ్స్ అవన్నీ చాలా పెద్ద దెబ్బ తగులుతోంది, ఇలా అవుతోంది అని అంటున్నారు. కానీ మనం వాస్తవాలకి నెంబర్ లోకి వెళ్ళాలి. ఎందుకంటే ఇన్ డీటెయిల్ గా వెళ్తే అసలు మనకంటే ఎక్కువ షాక్ అయ్యేది యూరోపియన్ కంట్రీస్ లో ప్రత్యేకించి ఐర్లాండ్ వాడు $66 బిలియన్ ఈ బ్రాండెడ్ అమ్ముతున్నాడు. అలాగే స్విట్జర్లాండ్ వాళ్ళు $19 బిలియన్, జర్మనీ వాళ్ళు 17 బిలియన్, బెల్జియం, వీళ్ళందరూ కూడా బ్రాండెడ్ పేటెంటెడ్ ఫార్మాసిటికల్ ఏవైతే డ్రగ్స్ ఉన్నాయో అమ్ముతున్నారు. ఎటొచ్చి భారతదేశంలో వచ్చేసరికి మనకి ఇన్ని పెద్ద కంపెనీలు ఉన్నా సరే, మొత్తం మన ఓవరాల్ మనము యుఎస్ పంపిస్తోంది ఏంటంటే $8.7 బిలియన్ యాజ్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇయర్ 2024. సో ఇంకా మనం దాంట్లో ఇంకా ఇన్ డెప్త్ లోకి వెళ్తే అది కూడా మనం ఏంటంటే కొంచెం డైవర్సిఫై చేస్తున్నాం. మనది ఇండియా మార్కెట్ ఏంటంటే వీఆర్ వరల్డ్స్ లార్జెస్ట్ జెనరిక్ డ్రగ్స్. అంటే ఇప్పుడు కొన్ని ఎలా అంటే మనకి ఫీవర్ వచ్చింది అనుకోండి, సో అక్కడ యుఎస్ లో థైలనాల్ ఇటువంటివి ఏవైతే ఉంటాయో క్రోసిన్ అంటారు, లేకపోతే డోలో. కానీ యాక్చువల్ చెప్పాలంటే అవన్నీ ఒక కంపెనీ పేర్లు, దాంట్లో ఉన్న కాంపోనెంట్స్ వచ్చేసరికి పారాసెటమాల్ ఉంటుంది మెయిన్. ఇలా దీన్ని ఏంటంటే జెనరిక్ డ్రగ్స్, మనకు బ్రాండెడ్ లేకపోయినా సరే జెనరిక్ గా ఎవరైనా వాడచ్చు డ్రగ్స్. ఆ కాంపోజిషన్ తో ఉండేవి ఏవైతే ఉన్నాయో, యావత్ ప్రపంచానికి లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ జెనరిక్ డ్రగ్స్ మన భారతదేశం. సో ఇక్కడ మనకేంటంటే చాలా మటుకు యుఎస్ లో ఒక 40% ప్రిస్క్రిప్షన్స్ జెనరిక్ డ్రగ్స్ ఉంటుంది. సో దాంట్లో కూడా మన నెంబర్స్ చూసుకుంటే ఇప్పుడు మనకు మందులు ఎక్కువ కాస్ట్లీ ఏవైతే ఉంటుందంటే పేటెంటెడ్ ఎక్కువ ఉంటాయండి. జెనరిక్ దానికి మనకి ఎక్కువ వాల్యూ ఉండదు. అయినప్పటికీ మనకి భారతదేశం మీద మనం గత వారం H1 అనుకున్నాము, ఐటీది అయిపోయింది, మళ్ళీ ఇప్పుడు ఫార్మా అంటున్నారు. కానీ ఓవరాల్ మిగతా వాళ్ళకి అందరికీ పోలిస్తే మనకి ఇంపాక్ట్ తక్కువ ఉంటుంది. మనం $8.7 బిలియన్ అండి, అంటే దగ్గర 77,000 కోట్లు మనం వాళ్ళకి రెవెన్యూ, 138 కోట్లు లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ లో. ఈ సంవత్సరం ఆల్రెడీ ఈ 2025 లో కూడా సుమారుగా 32,000 కోట్లు, 33,000 కోట్లు ఎగుమతులు ఇప్పటికే అయిపోయాయి. ఇప్పుడు ఈ నిర్ణయంతో మన డ్రగ్ మ్యానుఫ్యాక్చరర్స్ గానీ, అంటే ఇండియన్ ఫార్మా కంపెనీస్ గానీ యుఎస్ కి ఏదైతే ఎగుమతి చేస్తున్నాయో, సడన్ గా ఈ నిర్ణయం అనేది ఒక షాక్ లాగా తగులుతుందా, లేకపోతే మనకేమైనా ఆల్టర్నేటివ్ మార్కెట్స్ రెడీగా ఉన్నాయా? అంటే రాజుగారు, మనకి ఈ ట్రంప్ విషయంలో ఏంటంటే మనకి ఇదేం కొత్త ఏం కాదు మనకి. ఓకే, సో ఆయన ఫస్ట్ టర్మ్ లో కూడా వచ్చినప్పుడు ఏం చేశాడంటే ఎఫ్డిఐ ఇన్స్పెక్షన్స్ ఆఫ్ ఇండియన్ ఫెసిలిటీస్ అని పెట్టేసి మొత్తం మన దాన్ని కొన్ని ప్లాంట్స్ ని క్లోజ్ చేయడము, లేకపోతే ఎఫ్డిఐ అబ్జర్వేషన్స్ అని పెట్టేయడము. ఎఫ్డిఐ అబ్జర్వేషన్ అంటేనే చాలా నెక్స్ట్ డే స్టాక్ మార్కెట్ లో 10% పడిపోయేది. మరి ప్రత్యేకించి స్టాక్ లో చూసుకుంటే లుపిన్ వాళ్ళది మణిదీప్ ప్లాంట్ అని ఉంది, ఇంకా సన్ ఫార్మా వాళ్ళ హలోర్ ఫెసిలిటీ అని. ఒక్కసారి వాడు ఎఫ్డిఐ వాడు చేయడం ఏమైందంటే మన మార్కెట్ పడిపోయింది. సో అప్పటి నుంచి మన వాళ్ళు కొంచెము గుణపాఠాలు నేర్చుకున్నారు. దాంతో ఏం చేశారంటే మిగతా దేశాలకి ఎక్స్పాండ్ చేయడము, లేకపోతే కొంచెము ఈ కంప్లైంట్స్ పరంగా చాలా ఇంకా టైట్ చేసుకోవడం, అవన్నీ చేయడము. ఇంకా ఏంటంటే ఈ మార్జిన్ తక్కువ, అంటే ప్రాఫిట్ మార్జిన్ ఆఫ్ జెనరిక్ డ్రగ్స్ చాలా తక్కువ ఉంటుంది. దాని నుంచి
హై మార్జిన్ ఉండే R&D వైపు స్పెండ్ చేయడం అవన్నీ చేయడం జరుగుతుంది. అంటే R&D వైపు దగ్గర దగ్గర ప్రతి సంవత్సరానికి అంటే 2021 నుంచి సంవత్సరానికి 15% పెంచుకుంటూ వచ్చారు మన వాళ్ళు. సో అలాగే ఈ చైనా వాడి మీద కూడా ఈ APIs అని ఉంటుంది, దాంట్లో యూజ్ చేసే రా మెటీరియల్ వాటి మీద డిపెండెన్సీ తగ్గించుకుని మన గవర్నమెంట్ PLI స్కీమ్ తీసుకొచ్చింది. సో అలా మన వాళ్ళు ఇంకేం చేశారు, మార్కెట్ ని యూరోప్, జపాన్, ఇంకా అమెరికా, లాటిన్ అమెరికా వైపు బాగా ఎక్స్పాండ్ చేశారు. అయినా మన భారతదేశంలో కొంచెం పెద్ద పెద్ద కంపెనీలు చూసుకుంటే, సో ముఖ్యంగా మనకు కనిపించేది ఏంటంటే సన్ ఫార్మా, బయోకాన్, రెడ్డి ల్యాబ్స్, సిప్లా, లుపిన్, అరవిందో ఫార్మా, ఇవి మెయిన్ మనకి ముఖ్యమైనవి. వీటిలో రెవెన్యూ పరంగా చూసుకుంటే డాక్టర్ రెడ్డి ల్యాబ్స్ కి 40% వస్తుంది ఎక్కువ. వాళ్ళు ఏం చేశారు, దాన్ని వీలైనంత వరకు వాళ్ళు రష్యాకి, చైనాకి, లాటిన్ అమెరికాకి వాళ్ళు పంపించేశారు. సో అలాగే సన్ ఫార్మా వాడికి కూడా 35% వస్తుంది. సో దాంతో వాళ్ళు ఏం చేశారు, R&D మీద బాగా పెంచడం చేశారు. ఇంకేం చేశారు, ఈ దీంట్లో ఇంకో క్లాజ్ ఏమొచ్చిందంటే US లో మ్యానుఫ్యాక్చరింగ్ కాకుండా ఉండేది. అంటే ఈ కంపెనీలు మన వాళ్ళు ఏం చేశారంటే కొన్ని కంపెనీలు US లోనే కొనేశారు. అంటే సన్ ఫార్మా వాడు ఉన్నాడు అనుకోండి, వాడు ఏం చేశాడంటే US లో కంపెనీలు కొనేశాడు, టారో అనే ఒక కంపెనీ. అలాగే అక్కడ లోకలీ మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికి అక్కడ కూడా వాళ్ళు కొన్నారనమాట. ఆ పరంగా మనం చూసుకుంటే మనకి మన వాళ్ళు కూడా US లో కంపెనీలు కొనడం, మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీలు కొనేయడం, వాటిలతో ఈ ఇంపాక్ట్ ఏదైతే ఉంటుందో తక్కువ ఉంటుంది. ఓకే, అయితే ఇప్పుడు ట్రంప్ ఏదైతే చెబుతున్నాడో మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనేటువంటి నినాదంతోనే ఇదంతా చేస్తున్నాను, ఇక్కడ డొమెస్టిక్ కన్సంప్షన్ పెరగాలి అని చేస్తున్నాను అని చెప్తున్నాడు. కానీ ఇప్పుడు ఈ 100% టారిఫ్ వేయడం అనేది కేవలం ఇండియాకి మాత్రమే, భారత్ కి మాత్రమే అప్లికేబుల్ కాదు. ఇట్ ఈస్ అప్లికేబుల్ టు ఆల్ కంట్రీస్. ఏ కంట్రీస్ అయితే అమెరికాకి ఈ ఎక్స్పోర్ట్ చేస్తున్నా అన్నిటికీ వర్తిస్తుంది. కాబట్టి ఈ ప్రభావం అమెరికా మీద ఎలా ఉంటుంది, అంటే ఎస్పెషల్ అక్కడ సిటిజన్స్ మీద, అక్కడ కొనుగోలు చేసే అమెరికా ప్రజల మీద ఎలా ఉంటుంది? అంటే ఇది అమెరికా ప్రజలకు ఏమవుతుందంటే అండి, ఈ మందులు ఇంకా హెల్త్ కేర్ కాస్ట్ కూడా బాగా పెరిగిపోతుంది ఇంకా గణనీయంగా. ఈ మందులు కొనాలంటే ఈ బ్రాండెడ్ డ్రగ్స్ ఏంటంటే, ఈ బిజినెస్ రన్ చేస్తున్న వాళ్ళు ఏం చేస్తారు, దే హ్యావ్ టు పాస్ ఆన్ ద కాస్ట్ ద మనకి ఎండ్ యూజర్, ఎండ్ కన్సంప్షన్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి. అంటే యాక్చువల్లీ చెప్పాలంటే యూజువల్లీ మెడికల్, డాక్టర్ ఇటువంటి వ్యవస్థల మీద ఇటువంటి యాక్షన్లు అయితే ఎవరు తీసుకోరు. కానీ ఎందుకంటే ఇదేంటి మనకి ఆరోగ్యం సంబంధించింది కాబట్టి మన ప్రజలకు ఏదో ఇక్కడ కన్సంప్షన్ పెరగాలి, ట్యాక్సులు బాగా రావాలి, లేకపోతే ఉద్యోగాలు, దానికంటే ఎవరైనా రోగాన బారిన పడితే వాళ్ళ ఖర్చు ఎలా దగ్గర అవ్వాలి, తగ్గించాలని చూడాలి. కానీ రోగి ఉంటే ఉన్నాడు, పోతే పోయాడు, వాడు ఖర్చు పెట్టుకుంటాడు, లేకపోతే లేదు, మనకి ట్యాక్సులు రావాలి, లేకపోతే ఇలా మన రక్తాన్ని పీల్చేయకూడదు కదా. సో ఇది అక్కడ ఎవరైతే వాళ్ళ సిటిజన్స్ కొంచెము రోగంకి ఎవరైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు, హెల్త్ ఇష్యూలు వచ్చినప్పుడు వాళ్ళ కాస్ట్ బాగా పెరుగుతుంది దానికి. సో అందు గురించి దాన్ని మరి వాళ్ళ ప్రజలు తిరగబడతారేమో మరి ఇంకా పెరిగితే. అమెరికా పౌరుల మీద భారం పడుతుంది, అక్కడ లోకల్ కంపెనీస్ అట్లీస్ట్ ఏమైనా గెయిన్ అవుతాయా? అక్కడ అమెరికాలో అక్కడ ఉన్నటువంటి ఫార్మా కంపెనీలు, డ్రగ్ మ్యానుఫ్యాక్చరర్స్ గానీ వాళ్ళకైనా ఏమైనా మేలు జరుగుతుందంటారా ఇమీడియట్ గా? అలాంటి పరిస్థితి ఉందా? ప్రజలకు భారం పడుతుంది, ఎందుకంటే ఇవన్నీ పేటెంటెడ్ డ్రగ్స్ కదా. సో పేటెంటెడ్ డ్రగ్ అంటే ఏమంటాడు, నేను ఈ డ్రగ్ ని, బ్లాక్ బస్టర్ డ్రగ్ ని నేను కనుక్కున్నాను, అందు గురించి నాకు ఇన్ని సంవత్సరాలకి నేనే దాన్ని మ్యానుఫ్యాక్చర్ చేసి నేనే అమ్మాలి అంటాడు. సో ఎప్పుడైతే టరీఫ్ అనేది పెంచుతున్నాడో ఈ మ్యానుఫ్యాక్చర్ చేసే కంపెనీకి ఏమవుతుంది, ఐదర్ వాడు ఒక యూనిట్ US లో వాడు ఓపెన్ చేసుకుని అక్కడే మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకోవడము, లేదా ఈ టరిఫ్ రేట్ ఏవైతే ఉన్నాయో దాన్ని పంపించడం, ఇవి రెండిట్లో ఏదో ఒకటి జరుగుతుంది. అందుకు చాలా మంది పెద్ద కంపెనీలకు అయితే US లో ఆల్రెడీ ఉన్నాయి వాళ్ళకి మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్. కానీ US లోనే మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలి అంటే అక్కడ వాడికి కావాల్సిన రా మెటీరియల్, ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ ఇవన్నీ కూడా పెరుగుతుంది కదా, ఇంకా లేబర్ కాస్ట్ కూడా పెరుగుతుంది. సో ఈ కారణాల చేత వాడు US లోనే మ్యానుఫ్యాక్చర్ చేయాలన్నా సరే కాస్ట్ మాత్రం డెఫినెట్లీ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ ఎప్పుడైతే పెరుగుతుందో వాడు దాన్ని ఇంకా ఏం చేస్తాడంటే ప్రైస్ కూడా పెంచేస్తాడు. అంటే వాళ్ళకి ఎవరైతే ఉంటారో, కన్స్యూమర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళకి రేట్ పెరుగుతుంది. సో దీని వల్ల నిజంగా అక్కడ ఏమైనా ఉపయోగం ఉంటుందా అంటే ఇండస్ట్రీస్ కి చాలా తక్కువనే చెప్పచ్చు. కానీ వీళ్ళకి మధ్యలో ఎలక్షన్స్ వస్తాయి, ఇప్పుడు ఇంకొక సంవత్సరంలోనే ఎప్పుడు ఎలక్షన్స్ వస్తుంది మళ్ళీ US లో. దాంట్లో
సెనెట్ ఎలక్షన్స్ అంటారు. సో వాళ్ళకి దాంట్లో మేము బాగా చేసాము, ఇంత బాగా చేసాము, అమెరికన్ గ్రేట్ చేయడానికి ఇంతమంది బిజినెస్ ఇన్వెస్ట్ చేస్తున్నారు మా దగ్గర అని చూపించుకోవడానికి మాత్రం బాగుంటుంది. ఓకే, అయితే జనవరి నుంచి ఇప్పుడు సెప్టెంబర్ వరకు కూడా ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయాలు H1B చూసాం మనము. అఫ్ కోర్స్ దానికి తర్వాత ఏవో కొంత వివరణ ఇచ్చారు, కొన్ని మినహాయింపులు ఏవో అన్నారు, కంపెనీల మీద భారం అన్నారు. బట్ అల్టిమేట్ గా మన మీద ఎఫెక్ట్ అయితే డెఫినెట్ గా పడుతుంది. ఇప్పుడు రీసెంట్ గా ఈ ఫార్మా ఉత్పత్తుల పైన 100% టారిఫ్, అమెరికన్స్ ని మాత్రమే రిక్రూట్ చేసుకోండి అని ఈ కంపెనీలకు చాలా స్పష్టంగా డైరెక్ట్ గానే చెప్తున్నాడు. ఇవన్నీ కేవలం ట్రేడ్ యాంగిల్లో మాత్రమే చూడాలా, లేదంటే ఇందులో పొలిటికల్ యాంగిల్ కూడా ఉందా? భారత్ ని నా దారికి తెచ్చుకోవాలి, నేను చెప్పినట్టు భారత్ తల వంచాలి అనేటువంటి ఒక పొలిటికల్ యాంగిల్ కూడా ఇందులో ఉందా? రెండు ఉన్నట్టుగా అనిపిస్తుంది నాకే. డెఫినెట్లీ పొలిటికల్ యాంగిల్ ఉందండి, దీంట్లో ఎటువంటి డౌట్ లేదు. అంటే చూడండి మీ మీద ఎలా ప్రెషర్ పెడుతున్నామో, మీరు దారికి రావాల్సిందే అని చెప్పే ప్రయత్నం జరుగుతోంది. అంటే మన మీదే అంటున్నారా? మన మీదే కాదు, మిగతా అన్ని దేశాల మీద కూడా అంటున్నారు. కానీ బలమైన దేశాలు ఏవి ట్రంప్ మాట వినడం లేదు. ఓకే, మన చైనా చూసుకోండి, రష్యా వినట్లేదు, మనం కూడా వాడి మాట వినట్లేదు. ఏదో చిన్న చితక దేశాలు ఏవైతే ఉన్నాయో అవి సరేనండి. ఇప్పుడు పాకిస్తాన్ లాంటి వాడు ఉన్నాడు అనుకోండి, వాడికి తినడానికి తినలేదు, అందుగురించి వాడు ఏంటంటే సరే మీరు ఏం చెప్తే అది జీ హుజూర్ ఆఫీ హమారా ఆకా అంటున్నాడు వాడు. అందు గురించి వాడి మాట ఎవడైతే వింటున్నాడో వాళ్ళందరూ చాలా బాగున్నారు అని మన మీడియా చూపించడం జరుగుతుంది అక్కడ. సో ఫైనల్ గా మీరు చెప్పిన వెర్షన్ ప్రకారము మనం భారతీయ కంపెనీలు, ఫార్మా కంపెనీలు లేదా డ్రగ్ మ్యానుఫ్యాక్చరర్స్ పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటారు. ప్రభావం ఉంటుంది కానీ ఆల్రెడీ మనకి ఆల్టర్నేటివ్ మార్కెట్స్ ఉన్నాయంటారు. ఇప్పటికే ఆ ప్రాసెస్ మొదలైందంటారు. మనకు ఆల్టర్నేటివ్ మార్కెట్స్ ఉన్నాయండి. ఇది ఏంటంటే ఇది ఒక మెంటల్ వార్ అనమాట. అంటే ప్రెషర్ టాక్టిక్స్ లో ఇది ఒకటి. సరే, మనకి ఒకసారి స్టాక్ మార్కెట్ ఏంటంటే అన్ఎక్స్పెక్టెడ్ వచ్చింది అనుకోండి, దాని రిజల్ట్ కూడా కొంచెం షేర్ పడిపోవడం అలా జరుగుతుంది. మళ్ళీ 1-2 రోజులు అయిన తర్వాత మళ్ళీ పుంజుకుంటుంది. సో అందు గురించి అంతగా కంగారు పడాల్సిన అవసరం అయితే లేదని నాకు అనిపిస్తోందండి. ఆల్ రైట్ ప్రసాద్ గారు, మరి చూద్దాం మరి ఇంకా ఎలాంటి నిర్ణయాలు మనం ట్రంప్ నుంచి వినాల్సి వస్తుందో, చూడాల్సి వస్తుందో. ఫైనల్ గా నేను అడగదలుచుకున్న పాయింట్ ఏంటంటే, అప్పట్లో అనుకున్నారు యాక్చువల్ గా ట్రంప్ కూడా మొహమాడబడుతున్నాడు, 50% టారిఫ్ అన్నాడు కానీ తగ్గించుకుంటాడు, ముందు హై పీక్ వెళ్తాడు, తర్వాత మళ్ళీ తగ్గించుకుంటాడు అని చెప్పి అనుకున్నాం. బట్ ఇంతవరకు ఆ నిర్ణయాల్లో ఎక్కడ పెద్దగా మార్పు లేదు. ఏమైనా కాస్త బ్యాక్ స్టెప్ వేసే అవకాశం ఉందంటారా? అంటే ఇంకా చర్చలు జరుగుతున్నాయి అంటున్నారు కదా, సో ఇంకా ట్రేడ్ మీద డిస్కషన్లు అవన్నీ అవుతున్నాయి అంటున్నారు. సో అందు గురించి మనం చూడాలండి. అది అయ్యేంత వరకు మనకేం తెలియదు విషయము. సో అయిన తర్వాత ఏం చేస్తారు? ఇప్పుడు రష్యా వాడు కూడా ఆయిల్ ఎక్స్పోర్ట్ ని వాళ్ళు ఆపేస్తున్నామని ఒక కమెంట్ వచ్చింది, మనకి న్యూస్ బయటికి వచ్చింది. అంటే వాళ్ళకి ఎప్పుడైతే వాళ్ళ రిఫైనరీల మీద వాటి మీద ఈ డ్రోన్ అటాక్లు అవన్నీ జరుగుతుందో, వాళ్ళకి ఫ్యూయల్ కావాల్సింది వాళ్ళకే ప్రాబ్లం అవుతుంది కాబట్టి ఫ్యూయల్ ఎక్స్పోర్ట్ ని ఆపేస్తున్నాము అంటున్నారు. సో అది ఆపేయడం వల్ల మరి ట్రంప్ ఆ కారణం చేతే మన మీద టరీఫ్లు పెట్టాడు కదా, మనం ఇప్పుడు ఇంకే వాళ్ళ దగ్గర నుంచి ఇంపోర్ట్ చేసుకోలేం కాబట్టి, సో దాంతో నెక్స్ట్ మళ్ళీ నెగోషియేషన్ అయ్యే ఛాన్సెస్ ఉండొచ్చు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ప్రసాద్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ us. థ్యాంక్ యూ. ఓకే సార్, థ్యాంక్ యూ, నమస్తే. మరి మా ప్రేక్షకులు కూడా ఈ ట్రంప్ వేసినటువంటి 100% టారిఫ్ల వల్ల మన భారతీయ కంపెనీల పైన ఎలాంటి ప్రభావం ఉంటుందని మీరు అనుకుంటున్నారో కామెంట్స్ ద్వారా మాకు చెప్పొచ్చు. అలాగే మా దగ్గర నుంచి, మా ఛానల్ నుంచి ఇంకా ఎలాంటి టాపిక్స్ మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారో, కోరుకుంటున్నారో అది కూడా మీరు తప్పకుండా పెట్టొచ్చు. అలాగే ఇలాంటి వీడియోస్ మా ఛానల్ నుంచి రోజుకి కనీసం 2 లేదా 3 వీడియోస్ వస్తే తప్పకుండా వాటిపైన మీ అభిప్రాయాలు మాకు తెలియచేయచ్చు. మరొక టాపిక్ తో, మరొక అంశంతో మళ్ళీ నేను మిమ్మల్ని కలుస్తాను. జై హింద్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.